అక్క మీది పక్కా తెలంగాణ అన్నారు. బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేదా? బతుకమ్మకు సంబంధించి ఫొటోస్ గానీ వీడియోస్ గానీ ఏం పెట్టట్లేదు అని అడుగుతున్నారు మన సిస్టర్స్ కొందరు. బతుకమ్మ పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది పల్లెటూరు కదా. ఈ సంవత్సరం అయితే నేను పండగకి అయితే ఊరు వెళ్ళలేదన్నమాట. అందుకని నేనైతే బతుకమ్మ వీడియోస్ గానీ ఫొటోస్ గానీ ఏం షేర్ చేయట్లేదు. అండ్ మేముంటున్న గల్లీలో అంటే మేముంటున్న కాలనీలో కూడా ఇక్కడ పెద్దగా మన తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. అందుకని బతుకమ్మ ఫెస్టివల్ కూడా ఇక్కడ ఎవరు సెలబ్రేట్ చేయలేదు. ఇంకా నేనైతే నెక్స్ట్ ఇయర్ నుంచి బతుకమ్మని అయితే పేరుద్దాం అనుకుంటున్నాను. నేను ఎలాగో ఈ సంవత్సరం బతుకమ్మ ఫెస్టివల్ మిస్ అయిపోయాను కానీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అన్ని ఊళ్ళలో మాక్సిమం నిన్ననే బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నారు. తెలంగాణలో ఏ పండుగ చేసుకున్నా చేసుకోకపోయినా బతుకమ్మ పండుగ అట్లనే బోనాల పండుగ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇంటి ఆడబిడ్డలు అమ్మగారింటికి రావాల్సిందే కదా. ఆడబిడ్డలందరూ మంచిగా బతుకమ్మ పండుగ చేసుకోవాలి, బతుకమ్మ ఆడుకోవాలనేమో అనుకుంటా. నిన్న అసలు వర్షమే పడలేదు కదా. గౌరమ్మ తల్లి మనందరి మీద కరుణ చూపించింది. మొత్తానికి మీరు అందరూ కూడా బతుకమ్మ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని, ఆ అమ్మ ఆశీస్సులు మన మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను అమ్మవారికి దుర్గమ్మ తల్లికి అయితే పులిహోర నైవేద్యంగా చేశాను. ఫుల్ రెసిపీ ఆల్రెడీ పెట్టాను కాబట్టి మళ్ళీ చూపించట్లేదు. ఈ రోజు వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత వేసాను ఈ ముగ్గు అయితే. మా ఇంటి ఇలవేలు పైన దుర్గమ్మ తల్లికి ఈ రోజు పూజ చేసుకుంటుంటే మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. మా ఊర్లో కూడా మంగళవారం శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటారు. రోజులు ఎంత ఫాస్ట్ గా గడిచిపోతున్నాయి కదా. చూస్తుండగానే 9 రోజులు అయితే గడిచిపోయినాయి. మళ్ళీ మనకు నవరాత్రులు రావాలంటే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే మనం. ఆ దుర్గమ్మ తల్లి చల్లని చూపు మనందరి మీద ఉండాలని, అమ్మ మనందరినీ కాపాడాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.